అన్నా నిజంగా చెప్తున్నానా, ఈ సినిమా మాత్రం అదరగొట్టిన వరుణ్ తేజ్ గారు. నిజంగా చెప్తున్నా, ఇచ్చి పడేసి వరుణ్ అన్న యాక్టింగ్ మాత్రం అదరగొట్టినావు. మెగా ఫ్యామిలీకి ఇది పెద్ద పండుగ అని చెప్పొచ్చు. మొన్న పెద్ద బ్లాక్ బస్టర్ కొట్టింది, మళ్ళీ ఓజీ బ్లాక్ బస్టర్ కొట్టింది, ఇవాళ మళ్ళా మన వరుణ్ అన్న బ్లాక్ బస్టర్ కొట్టి చూపించిండు. అసలు కామెడీ మాత్రం అదరగొట్టినావు, కామెడీ మాత్రం అదరగొట్టినావు. కామెడీ మాత్రం సూపర్ చేసినావు. యాక్టింగ్ అంటే కామెడీ ప్లే చేసినావు, ప్లస్ మళ్ళా కూడా మన ఏమంటారు మన అర్రర్ కూడా అంత బాగా చూపించినావు. అంటే ప్రతి సీన్ లో నెక్స్ట్ టైం జరుగుతుంది, నెక్స్ట్ టైం జరుగుతుంది చూపించినావు. ఈ సినిమా మాత్రం పెద్ద బ్లాక్ బస్టర్ అని చెప్పొచ్చు. ఎక్కడ కూడా బోరింగ్ లేదు. మెగా ఫ్యామిలీకి పెద్ద పండుగ అని చెప్పొచ్చు. హిట్ సినిమా. వరుణ ఆల్ ద బెస్ట్, మంచి హిట్ సినిమా కొట్టినావు. నెక్స్ట్ మీరు మాస్ తోటి రావాలని కోరుకుంటున్నా. ఇది ఒక బ్లాక్ బస్టర్. ఇంకోటి మెయిన్ గా చెప్పాలి, హీరోయిన్ గారు కూడా యాక్టింగ్ చాలా బాగా చేసారు. ఎక్కడ కూడా బోరింగ్ లేకుండా చాలా కొత్తగా చేసింది. హీరోయిన్ కూడా సూపర్ చేసింది. సినిమా మాత్రం ఇచ్చి పడేసిండు. రాసి పెట్టుకోండి, మెగా ఫ్యామిలీకి అని పెద్ద పండుగ అని చెప్పొచ్చు. సూపర్. రామ్ చరణ్ ఆల్ ద బెస్ట్. మన మెగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారికి, వరుణ్ తేజ్ గారికి సూపర్. నా ఇప్పుడే కొరియన్ కనకరాజు అనే సినిమా చూసిన, నిజంగా సినిమా మాత్రం కన్ని విని ఎరగని ఒక స్టోరీ అని చెప్పొచ్చు. లైక్ మనం రాజాసాబ్ మూవీ చూసినాం, లేకపోతే రాజాది గ్రేట్ అని ఏదో సినిమాలు చూసినాం. కానీ నిజంగా చెప్తున్నా, చాలా అంటే చాలా బాగుంది. అప్పట్లో మహాత్మా గాంధీ మనకు స్వతంత్రం తీసుకొస్తే, ఈ మెర్లపాక గాంధీ గారు అయితే నిజంగా మెగా అభిమానులకి స్వతంత్రం తీసుకొచ్చారని చెప్పుకోవచ్చు. అసలుకి ఆ హీరోని చూస్తుంటుంటే నిజంగా అప్పట్లో మన హోజీతోని లైక్ ఇండస్ట్రీ గిట్టిచ్చాడు వాళ్ళ బాబాయ్. మన సంక్రాంతికి వస్తున్నాంలో లైక్ చిరంజీవి గారు అయితే రఫ్ ఆడిచ్చారని చెప్పుకోవచ్చు. పెద్ద సినిమాతోనే ఒక పెద్ద దిక్కు అయ్యాయి, ఒక ఇండస్ట్రీ బ్లాక్ బస్టర్ ఇట్టు కొట్టిండు. కానీ మళ్ళీ మెగా ప్రిన్స్ అది వరుణ్ తేజ్ అన్న అయితే నిజంగా చెప్తున్నా, బ్లాక్ బస్టర్ కి కేర్ ఆఫ్ అడ్రస్ గా మారిపోయిండు. నిజంగా ఆ కొన్ని స్టైల్స్, కొన్ని వేరియేషన్ చూస్తుంటే ఓజీలో పవన్ కళ్యాణ్ గారు కనిపిస్తారు, మన పున్నమి నాగులో చిరంజీవి గారు కనిపిస్తారు. అప్పట్లో రవితేజ బ్రహ్మానందం గారి కామెడీ టైమింగ్ ఎట్లుంటుందో ఇప్పట్లో వరుణ్ గారిది, సత్య గారిది కూడా అలానే అనిపిస్తుంది. నిజంగా చెప్తున్నా, మీ హోల్ టీమ్ కి కంసా మీద రితికా గారికి మీకు చెప్పాలి, సారంగి యో హబాకిన్ యో అని చెప్పాలనిపిస్తుంది. నిజంగా సినిమా అయితే వేరే లెవెల్ అనిపిస్తుంది. ఇంకా మన ఎస్ఎస్ తమన్ అంటే ఏమంటారు, నందమూరి తమన్ అని చెప్పేసి అని అంటారు. కాదు భయ్యా, ఆయన కోనిదల తమన్ అని చెప్పొచ్చు. ఆ రేంజ్ లో ఉంది. ఇంకా పాట అయితే తెలంగాణ సాంగ్ అయితే, ఫోక్ సాంగ్ అయితే రాసా గుమ్మాడి అని స్టార్ట్ అవుతుంది. థియేటర్ లో ఉంటే ఒట్టే చెప్తున్నా, అసలుకి థియేటర్ లో సీట్లు కూడా అసలు అతమర్చిపోతున్నాయి అని చెప్పేసి అంత రేంజ్ లో ఉంది. ఇండస్ట్రీకి మొత్తం బ్లాక్ బస్టర్ అమ్మ మొగుడుగా మా వరుణ్ అన్న కేర్ ఆఫ్ అడ్రస్ అయిపోతాడు ఈ సినిమా నుంచి అనిపించింది. సో హ్యాపీగా ఉంది. అసలుకి ఒక మెగా అభిమానిగా అసలుకి ఇంతలాగా హిట్ ఇస్తాడని చెప్పేసి అనుకోలేదు. మళ్ళీ ఒకసారి ప్రూవ్ చేసిండు, ఒక వర్సటైల్ యాక్టర్ అని చెప్పేసి ప్రూవ్ చేసిండు అన్న. ఒక ఏమంటారు, అది ఒక హీరో ఇన్ని వేరియేషన్స్ ఉన్నాయని అంటే లైక్ నేనైతే నమ్మలేదు. కానీ ఈ సినిమాతో ప్రూవ్ చేసిండు. సినిమా అయితే చాలా అంటే చాలా బాగుంది. కొరియన్ కనకరాజు అంటే నాకు బాగా గుర్తొచ్చింది. మన కొణిదేల ఫ్యామిలీకి సీతారాం శాస్త్రి గారు, సిరివెన్నెల సీతారాం శాస్త్రి గారు, తర్వాత చంద్రబోస్ గారు ఎంతో మంచి సినిమాలు. పవర్ స్టార్ కి ఆకాశం అమ్మాయి అయితే ఆ పాట అది కూడా చూసాం కదా, బ్లాక్ బస్టర్. ప్లస్ వరుణ్ సందేశ్ అంటే నాకు ఎలా గుర్తొస్తారంటే, మన ఖుషి సినిమాలో బ్లాక్ బస్టర్ మణిశర్మ గారి మ్యూజికల్ గుర్తుందా మీకు? వాళ్ళు గుర్తుంటాం కదా, వాళ్ళు మర్చిపోతాను కదా. అలాంటి ఖుషి పాటలు, మన మణిశర్మ గారి పాటలు మర్చిపోతాం ఏంటి. దాంట్లో అమ్మాయే సన్నగా అరనవ్వే నవ్వుగా పాట గుర్తుంది కదా. దాంట్లో ఆ పాటకు తగ్గట్టు వరుణ్ సందేశ్ అదే మెంటాలిటీ. చాలా సిగ్గు బిడియో, అంత పెద్ద ఫ్యామిలీలో ఉన్న ఒకప్పుడు పవన్ కళ్యాణ్ గారు మెగాస్టార్కి హిట్లు అది అన్నా కూడా కొత్తగా వచ్చినప్పుడు ఆయనకి ఆ ఇమేజ్ దృష్టిలో పెట్టుకోకుండా సగటు మనిషితో ఫ్రెండ్షిప్ ఆనంద్ సాయి గారితో చేసినట్టే వరుణ్ సందేశ్ అదే మెంటాలిటీ. అందులో చిరునవ్వు అంటే, మన సెల్యులాయిడ్ చిరునవ్వు అంటే చాలా తక్కువ మంది గుర్తొస్తారు స్వచ్ఛంగా. ఒకటి సీతారామ శాస్త్రి గారు, సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారు, నెక్స్ట్ నాగేంద్ర బాబు గారు. ప్రతి కుటుంబానికి అందరూ మెగాస్టార్లు, పవర్ స్టార్లు అంటారు, ఓకే కాదంటలేదు. ప్రతి ఫ్యామిలీకి నాగేంద్ర బాబు గారు లాగా ఫ్యామిలీకి ఏమన్నా ఫస్ట్ కష్టం వస్తే వీళ్ళకి ఎవరిని అన్నారో వాళ్ళ కాకుండా ముందర ఫ్యామిలీ నుంచి వెన్నెముకలా ఫస్ట్ రెస్పాండ్ అయ్యేది నాగేంద్ర బాబు గారు. ఇప్పుడు కామెడీ హర్రర్ కాదు ఏదైనా. ఇప్పుడు రాజమౌళి గారు ఉన్నారు, ఎక్కడికో తీసుకెళ్లిపోయారు. ఇప్పుడు ఏంటంటే హారరా, కామెడీయా ఏంటి, హీరోయిజం ఇవన్నీ పోయాయి. కంటెంట్ ఈజ్ ద హీరో. ఇప్పుడు ఏంటంటే దాన్ని కంటెంట్ నే వాళ్ళు కరెక్ట్ గా ఎలా మ్యాప్ చేస్తారు అన్నది. ఆల్రెడీ రివ్యూస్ అది కూడా ఉన్నాయి. నేను మామూలుగా ఈ రివ్యూస్ చెప్పే ముందు పక్కన కూడా వింటాను కదా, అంతా చాలా బాగుందన్నారు. థ్యాంక్ యూ సో మచ్. వరుణ్ సందేశ్ అంటే నేను స్పెషల్ గా లైక్ చేస్తాను. సార్ సారీ, వరుణ్ సందేశ్ అని వచ్చేస్తాను సార్, ఎక్స్ట్రీమ్లీ సారీ. వరుణ్ తేజ్ అన్న ఏంటంటే ఈవెన్ పూరి జగన్నాథ్ గారి లోఫర్ సినిమా అప్పటి నుంచి కూడా ఫస్ట్ డే ఎప్పుడు ఫ్రైడే మార్నింగ్ షో కూడా చూసిన రోజులు ఉన్నాయి.
ఇంకోటి మన ముకుంద సినిమా ఒకటి, సీతారాం శాస్త్రి గారు, కొణిదెల ఫ్యామిలీకి చాలా ఏ సినిమా, వేటూరి గారి తర్వాత బ్లాక్ బస్టర్ ప్రతి సినిమాలో. ఈవెన్ సినిమా కొంతమంది తెలియకుండా మంచి సినిమాని ఆదరించకపోయినా మ్యూజికల్గా కూడా ఏంటంటే సీతారాం శాస్త్రి గారి పాటల తర్వాత నెక్స్ట్ ఈ ముకుంద సినిమాలో సీతారాం శాస్త్రి గారి పాటలు అదిరిపోతాయి క్రిష్ గారి డైరెక్షన్లో. సో ఇది కూడా ఏంటంటే ఈ కొరియన్ కనకరాజు ఏంటంటే ఆ కొరియన్ ఇప్పుడు అందరూ ఆడపిల్లలు అందరూ తెలుగు భాషను కూడా మర్చిపోతారని భయంతో కొరియన్ సినిమాలు ఇవన్నీ మొబైల్లో ఎలా చూస్తున్నారో అలాగా ఇప్పుడే కొరియన్ కనకరాజు చూశాను భయ కొరియన్ కనకరాజు సినిమా కారిపోయిన భయ థియేటర్లో దెయ్యాలు భయ ఎక్కడ చూసినా దెయ్యాలు సీట్ల కింద దాంకునేసాను భయ అయ్య బాబా. కొరియన్ డ్రామాలో కొరియన్ దెయ్యం తెలుగు దెయ్యం ఏ దెయ్యాలు వచ్చి భయపెట్టా ఏం అర్థం కాలేదు భయ షేక్ అయిపోయాం భయ. సినిమా చూస్తాను సేపు వరుణ్ తేజ్ అన్న పర్ఫార్మెన్స్ అయితే హర్రరు థ్రిల్లరు ఓవర్ ఆయన ఎరగదీసామన్నా అన్న. ఈ సినిమా రాజాసాబ్ కంటే కూడా బాగుందన్న. దయచేసి మేరలపాక గాంధీ గారు వరుణ్ తేజ్ అన్నతో కొరియన్ కనకరాజు లాంటి సినిమాలు తీయండి మీరు. పార్ట్ 1 పార్ట్ 2 పార్ట్ 3 10 పార్ట్లు తీయండి. సినిమా చూస్తున్న సేపు అప్ప థియేటర్లో జనాలు ఒక పక్క కామెడీ, ఒక పక్క హర్రరు భయం వణుకు షేకు, ఇంకో పక్క రొమాన్స్, ఇంకో పక్క యాక్షన్. ఓ నాయన కొరియన్ లో ఒక పెద్ద గ్యాంగ్స్టార్ గా ఆ పర్ఫార్మెన్స్ అయితే ఏం చేసామన్నా. ఓజీ సినిమాలో పవన్ కళ్యాణ్ గారే గుర్తొచ్చారన్న. స్క్రీన్ మీద చూసిన సేపు చాలా మంది ఏమన్నారంటే ఈ సినిమాని ఇది కొరియనా, తెలుగా, తమిళ, చైనానా, హిందీయా, నేపాలియా, ఏ భాష అన్నారు. కాదు, ఇది పూర్తిగా తెలుగు సినిమా, మన భాష సినిమా మనదే. కాబట్టి మన సినిమాని ప్రతి ఒక్కరూ థియేటర్లోకి వెళ్ళి చూసి ఆనందించి ఎంకరేజ్మెంట్ చేసి వాళ్ళని ఈ సినిమాకి కలెక్షన్లో ఆయన కొరియన్లోనే 10,000 కోట్లు ఈ సినిమా, ఇండియాలో 20,000 కోట్లు, చైనాలో 15,000 కోట్లు, మొత్తం ఈ సినిమా టోటల్గా 1,00,000 కోట్లు టార్గెట్ అవుతుంది. అంతే ఈ సినిమాని థియేటర్లోకి వచ్చి చూసారంటే మాత్రం మీరు వరుణ్ తేజానికి పెద్ద ఫ్యాన్ అయిపోతారు. వరుణ్ తేజాన్ని పర్ఫార్మెన్స్ చూస్తారని సేపు మీరు అట్టే థియేటర్ అటే ఉంటుంది. హీరోయిన్ ఎవరో కానీ ఎవరమ్మా నువ్వు తల్లి చాలా రోజుల తర్వాత ఏదో ఎవరో కానీ తెల్లగా ఉండదు. అబ్బా దయచేసి హిందీ వాళ్ళని హీరోయిన్లుగా పెట్టి తీయండి. ఆమె చూస్తారని సేపు మర్చిపోయినాం అంతే. నేనైతే అటే స్టన్ అయిపోయినా, థియేటర్ అటే షాక్ అయిపోయినా. అబ్బా ఏం అందరా ఏం గ్లామర్ ఆయన. ఒక పక్క ఇంకో పక్క కత్తి తీసుకుని కస పొడస్తుంటే పొడస్తా ఉంటే అబ్బా లాస్ట్ లో దెయ్యాలు ఆత్మకి ప్రేతాత్మకి యుద్ధం జరగతా ఉంటే ఏంది బెదరో ఈ సినిమా బెదరో. దయచేసి మీరంతా థియేటర్లో వచ్చేటప్పుడు ఎవరైనా తోడుగా పెట్టుకుని రండి, లేకపోతే దెయ్యాన్ని దెబ్బకు మీరు పారిపోతారు అంతే. నేనైతే ఒక అమ్మాయిని పట్టేసుకున్నా గట్టిగా భయానికి, భయలక్ష్మి భయ ఆ సినిమా చూడండి. ఫస్ట్ హాఫ్ కి మించి ఉంటుంది, సెకండ్ హాఫ్ చాలా ఎక్స్పెక్ట్ చేయొచ్చు మనము. వరుణ్ తేజ్ అన్నకి మనకి కొన్ని ఉంటాయి, ఒక లోఫర్, ఒక గద్దలకొండ గణేష్, నెక్స్ట్ కొరియన్ కనకరాజు. అట్లేం లేదు, స్టోరీ పరంగానే ఉంటది కదా. కొంచెం ఆడాడు అనిపించిన సత్య గారు ఉన్నారు కదా, కామెడీ చాలా బాగా చేశారు. ఐ మీన్ ముగ్గురి మధ్య, వరుణ్ గారి మధ్య, రితిక గారి మధ్య, సత్య గారి మధ్య కామెడీ అన్ఎక్స్పెక్ట్ చేస్తాం. మనం ఇంతకు ముందు మూవీస్ చూసాం, మెర్లపాక గాంధీ గారు ఎక్స్ప్రెస్ రాజా చేశారు, వెంకటాద్రి ఎక్స్ప్రెస్ చేశారు. సేమ్ అండి, ఇది కూడా అలాగే ఉంటది. ఫుల్ అండ్ ఫుల్ ఫన్ ఉంటది. మీరు అట్లా అడగడం తప్పండి, ఎందుకంటే మొత్తం ముగ్గురు చాలా ఇంపార్టెంట్గా ఉన్నారు. రితిక గారు, సత్య గారు మొత్తం ఒక 50% మూవీని లాగేస్తారు. సింపుల్గా చెప్పాలంటే సత్యాన్ని వచ్చిందంటే హీఈస్ నెక్స్ట్ బ్రహ్మానందం ఐ థింక్. యా, అట్లేం లేదన్నా, ఎందుకంటే మనము కొరియన్లో చూపించింది, ఎందుకంటే కొరియన్స్ వాళ్ళు ఎలా ఉంటారో అలానే చూపించిండ్రు. అంటే ఐ మీన్ డైరెక్టర్ గారు కూడా కాస్ట్యూమ్ డిజైన్ కావచ్చు, ఏదైనా కావచ్చు, ప్రతి ఒక్కటి 24 క్రాఫ్ట్స్ బాగా నచ్చింది. కాకపోతే 90% సినిమా నచ్చింది. ఎందుకో నాకైతే క్లైమాక్స్ కొంచెం సాటిస్ఫై అనిపించలేదు. అంటే ఒక రెండు మనం చూస్తుంది ఒక మొత్తం ఇది చూస్తుంటాము, లాస్ట్ క్లైమాక్స్ కి ప్రేతాత్మ మధ్య అట్లా ఇట్లా, కానీ లాస్ట్ లో మన దేవుని చూపిస్తాను, నరసింహస్వామిని. అది కొరియన్ లో ఉన్నా ఈ భూప్రపంచం పైన ఎక్కడున్నా మన దేవుడికి ఇంపార్టెన్స్ మనకు ఉంటుంది కన్ఫామ్ గా. సో అది చూపించారు కన్ఫామ్ గా. ఐ మీన్ అంటే ఇప్పుడు F2 F3 చేశారు, కాకపోతే కొలాబ్ అయి చేశారు. ఆఫ్టర్ లాంగ్ టైం హీ కేమ్ డాన్స్ అలోన్, ఒక్కరు చేశారు లీడ్ గా. ఇప్పుడు నెక్స్ట్ లెవెల్ అన్న వరుణ్ అన్న ఎట్లా డెలివర్ చేస్తారో మనకు తెలుసు. మనం లోఫర్ చూసినాం, గద్దలకొండ గణేష్ చూసినాము, అన్ని చూసినాం. అన్నకి అన్ని క్రాఫ్ట్స్ తెలుసు. సో ఇది కూడా అయితే నెక్స్ట్ లెవెల్ ఉందన్న మూవీ.